నీరీస్ ఇంపీరియల్ ఛానల్ కి స్వాగతం। అందరికీ నమస్కారం। ఈ రోజు మనం ఈ వీడియోలో ఆడియో ద్వారా లలితా సహస్రనామాలు మనోపరివర్తనలు అనే అంశంలో భాగంగా 126వ శ్లోకంలోని ఉమా శైలేంద్ర తనయ గౌరీ గంధర్వ సేవిత అనే నామాల నుంచి చెప్పుకోబోతున్నాము। అమ్మవారి నామాలు స్మరించడం వల్ల, లలితా త్రిపుర సుందరిని ధ్యానించడం వల్ల మనిషిలో మానసికంగా వచ్చే పరివర్తనలను చెప్పుకుంటున్నాము। ఒక్కో నామము ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అని చెప్పుకుంటూ ఇప్పటివరకు 125 శ్లోకాలని కంప్లీట్ చేసుకున్నాము। నామాల సంఖ్య పరంగా 632 నామాలు సంపూర్ణంగా అయినాయి। ఇప్పుడు 633వ నామంతో మొదలు పెడుతున్నాము। జ్ఞానాన్ని, వాక్కులను, మోక్షాన్ని, శక్తిని ఇచ్చే అమ్మవారి యొక్క నామాలను శ్రద్ధగా విని మనలో కలిగే మార్పులను గమనిద్దాం, అమ్మవారి అనుగ్రహాన్ని పొందుదాం। సరే, ముందుగా ఉమా అనే నామం చూద్దాం। ముందుగా ఈ నామాలకి అర్థాలని, అంతరార్థాలని చూసి ఆ నామ ప్రభావం చూద్దాం। ఉమా అంటే అమ్మవారు శివుని కోసం తపస్సు చేస్తున్నప్పుడు ఆమె తల్లి ఇక తపస్సును చాలించు, ఉ అంటే తపస్సు, మా అంటే వద్దు అని చెప్పడం వల్ల ఉమా అనే పేరు వచ్చింది అని అన్నారు। అలాగే మరొక అర్థం ఏంటంటే పసుపు రంగు కలదని, ప్రణవ స్వరూపురాలని, అంటే ఓంకారం వస్తుంది కదా, ఓం అనేదాన్ని ఉమాగా చెప్పారని, ఉ అనే శబ్దము శివుడికి సంబంధించినది కాబట్టి అమ్మవారు ఉమా అయిందని ఇలా రకరకాలుగా చెప్తారు। ఈ నామ ప్రభావం ఏమిటంటే అమ్మవారు ఎలా అయితే శివుడి కోసం తపస్సు చేసిందో, కార్యసాధనకు దీక్ష, పట్టుదల మొదలైనవన్నీ ఎలా దృఢంగా కలిగి ఉందో ఆ విధంగా మనలో కూడా ఏదైనా ఒక కార్యాన్ని, ఒక లక్ష్యాన్ని సాధించడానికి కావలసిన పట్టుదల, దీక్ష, సమర్థత అన్నీ లభిస్తాయి। తర్వాతి నామం శైలేంద్ర తనయ। శైలేంద్ర అంటే హిమవంతుడు అనమాట, అతని కూతురు కాబట్టి శైలేంద్ర తనయ అన్నారు। పర్వతాలు ఏ విధంగా స్థిరత్వానికి, దృఢత్వానికి, విశాలతత్వానికి, అలాగే ఉన్నతమైన తత్వానికి ప్రతీకలుగా ఉంటాయో మనలో కూడా ఉన్నతమైన భావాలు, స్థిరమైన మనసు, దృఢత్వము, ఒక విశాల స్వభావము మొదలైనవన్నీ కూడా ఏర్పడతాయి। దృఢమైన మనసు, స్థిరమైన మనసు ఉన్నప్పుడు వచ్చే ఆలోచనలు కార్యసాధనకు ఆయుధాలుగాను, పవిత్రంగాను ఉంటాయి। తర్వాతి నామం 635వది గౌరీ। గౌరీ అంటే వర్ణములో ఉండున్నది, అంటే ఒక రకమైన నలుపు రంగులో ఉండేది అని అర్థము। అది పూర్తి నలుపు కాదు, కాళికాదేవి స్వరూపం అయితే పూర్తిగా నల్లగా ఉంటుంది। ఓసారి శివుడు పరిహసించాడట అమ్మవారిని, నీవు నల్లగా ఉన్నావు అని। అప్పుడు మళ్ళీ అమ్మవారు తపస్సు చేసి బ్రహ్మచేత వరం పొంది తన నల్లని శరీరాన్ని గౌరవవర్ణ శరీరముగా పొందిందట। ఈ నామాన్ని స్మరించడం వల్ల ఉచ్చారణ దోషాలు తొలగిపోతాయట, సున్నితత్వంతో కూడిన వాక్శక్తి ఏర్పడుతుంది, స్పష్టమైన వాక్కులు ఉచ్చరించే విధంగా మనలోని వాక్కులకు సంబంధించిన నాడులు, ఆ వ్యవస్థ అంతా సమర్థవంతంగా పనిచేస్తుంది। తర్వాతి నామం గంధర్వ సేవిత। ఈ నామానికి అర్థం ఏంటంటే గంధర్వుల చేత పూజింపబడున్నది అని। దేవతలు వేరు, గంధర్వులు వేరు అనమాట। నిజానికి వీళ్ళ మధ్య తేడా ఏంటి అంటే దేవతలు వెలుగుల లోకానికి సంబంధించిన వారట, గంధర్వులు నాదలోకానికి అంటే గానముకు సంబంధించిన లోకానికి సంబంధించిన వారట, అంటే శబ్దము కానీ నాదముకు సంబంధించిన వారు అంటున్నారు। గంధర్వులు మంచి గాయకులట, అందుకే గాన గంధర్వులు అంటారు। వీరికి సంగీత వాయిద్యాల మీద చాలా ప్రీతి ఉంటుంది। సంగీతంలో శృతి, లయ, నాదము, అనునాదం మొదలైన వాటికి అధిష్టానం వహిస్తారట। వీళ్ళు అమ్మవారిని, అంటే అమ్మవారు అక్కడక్కడ పర్వత శిఖరాల్లో విహరిస్తూ ఉంటుంది కదా, వీరు కూడా అలా పర్వత శిఖరాల్లో విహరిస్తూ, అంటే వింధ్య పర్వతాలు, మేరు పర్వతాలు, హిమవత్ పర్వతాలు, ఈ విధంగా పర్వతాల్లో సంచరిస్తున్న పార్వతీదేవిని తమ గానాలతో స్తుతిస్తూ, సేవిస్తూ, అమ్మవారికి మానసోల్లాసాన్ని కలిగిస్తూ సేవిస్తూ ఉంటారట। అందుకనే గంధర్వ సేవిత అనే నామం వచ్చింది। ఈ నామ ప్రభావం చూద్దాం। సంగీతం ఎలా అయితే ఒక సున్నితంగా, ఆహ్లాదంగా, మనసుకు ఉల్లాసాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుందో, మనిషిలోని కఠినత్వాన్ని తగ్గిస్తుందో, ఆ విధంగా మనము కూడా మాట్లాడే మాటలు చాలా సున్నితంగా ఉంటూ అందరినీ ఆదరిస్తూ, అనునయంగా మాట్లాడుతూ అందరి నుంచి గౌరవం పొందుతాము। అలాగే సంగీతాన్ని ఆదరించడము, ఆరాధించడము మొదలైన లక్షణాలు కూడా మనలో ఏర్పడతాయి। తర్వాతి శ్లోకం
అంటే ఈ గంధర్వ సేవిత అనే నామంతో 126వ శ్లోకం అయిపోయింది. ఇప్పుడు 127వ శ్లోకము. విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి ధ్యానగమ్య పరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ. ఇది శ్లోకం. ఇందులో ముందుగా విశ్వగర్భ అనే నామం చూద్దాం. విశ్వగర్భ అంటే విశ్వమును గర్భమునందు ధరించున్నది అని. ఏ విధంగా అయితే స్త్రీల గర్భంలో శిశువులు జన్మిస్తారో ఆ విధంగా అమ్మవారి నుంచి ఈ విశ్వాలన్నీ కూడా బయటపడ్డాయట. అందుకే అమ్మవారిని విశ్వమాత అని జగన్మాత అని అన్నారు. ఈ నామ ప్రభావం ఏంటంటే మనకు ఏదైనా ఒక విషయం తెలిసిందనుకోండి, ఆ విషయం గురించి మళ్ళీ ఇతరులకు చెప్పేటప్పుడు ఇది ఇతరులతో పంచుకోతగినదా లేదా, ఇతరులకు చెప్పదగిన విషయమేనా అని ఒక జాగ్రత్త, ఒక ఆలోచన అనేది ఏర్పడుతుంది. అంటే మనలో చాలా మందిని చూస్తుంటాం, ఇక్కడి మాటలు అక్కడ, అక్కడి మాటలు ఇక్కడ చేరుస్తుంటారు కదా. అలాంటి దురాలోచనలు అనేవి మనలో కలగవు. మనకున్న సమస్యలైనా లేదా ఇతరుల విషయాలైనా కడుపులో దాచుకోవడము అంటారే, ఇముడ్చుకోవడము అన్నట్టుగా మనలోనే పెట్టుకొని వాటి పరిష్కారాల కోసం ఎదురు చూస్తుంటాం. వాటిని ఇతరులకు అందించడము, మరింత పెద్దవిగా చేయడము, ఇలాంటి ఆలోచనలు మనకు రావు. ఎందుకంటే మన సమస్యలు మనలోనే పరిష్కారం అనేది ఆలోచించే శక్తి మనకు ఉంటుంది కాబట్టి మనం వాటిని పరిష్కరించుకోవచ్చు. ఇతరులకు తెలియజేయవలసిన అవసరం లేదు. లేదా ఇతరుల విషయాల్ని మనకు తెలిసినప్పుడు దానిని మరొకరికి చేరవేయడము అనేది యుక్తాయుక్తాల విచక్షణ కలిగి ఉంటాము. తర్వాత నామం స్వర్ణగర్భ. ఈ నామానికి అర్థం ఏంటంటే స్వర్ణగర్భ అంటే నిజానికి గర్భమునందు స్వర్ణము కలది అని కానీ లేదా స్వర్ణము గర్భము నుంచి ఉద్భవించినది అని కానీ అర్థాలు వస్తాయి. కానీ నిజానికి అంతరార్థం ఏంటంటే స్వర్ణగర్భ, గర్భ అంటే శోభిల్లునది అని అర్థమట. కాబట్టి స్వర్ణగర్భ అంటే సువర్ణ వర్ణంలో శోభిల్లునది అని అర్థము. మనం శ్రీ సూక్తంలో చెప్పుకుంటాం కదా, హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని చెప్పుకుంటాం కదా. అంటే హిరణ్యవర్ణంలో ఉంటున్నది అంటే హిరణ్య వర్ణంలో శోభిల్లున్నది అని అర్థము. ఈ నామ ప్రభావంలో మనలో కలిగే పరివర్తన ఏంటంటే సువర్ణ సదృశ్యమైన నిజాయితీ, క్రమశిక్షణ, మంచి సంకల్పాలు అంటే దృఢ సంకల్పాలను చేయడము, నిశ్చలత్వము, మనోనిశ్చలత్వము అంటారు కదా అది. ఇక్కడ సువర్ణ సదృశ్యము అన్నానంటే బంగారం లాంటి మనకి విలువైన వస్తువులన్నింటినీ బంగారంతో పోలుస్తాం కదా, ఆ విధంగా ఇటువంటి విలువైన లక్షణాలన్నీ మనలో ఏర్పడతాయి. అలాగే బంగారం ఎక్కడున్నా మెరుస్తూ ఉన్నట్టు మనము ఇటువంటి లక్షణాలతో శోభిల్లుతూ ఉంటాము అనేది ఈ నామానికి కలిగే మార్పు, పరిణామం. తరువాతి నామం, నేను ఇందాక శ్లోకం చదివేటప్పుడు విశ్వగర్భ స్వర్ణగర్భ వరద వాగధీశ్వరి అని చదివేసినాను కదా. ఇక్కడ వరద అనేది ఆవరద అంటారట. ఆ వరద అంటే రాక్షసులను ఖండించున్నది అని అర్థమట. వరులు అంటే శ్రేష్ఠులు, అవరులు అంటే శ్రేష్ఠులు కానివారు, రాక్షసులు అని చెప్పుకోవచ్చు. అలాగే కాంతి గల దంతములు గలది అనే అర్థం కూడా ఉందట. ఇక్కడ అవరద అంటే ఈ అర్థం తీసుకోవాలి, కానీ వరద అన్నా కూడా తప్పేం లేదు. ఎందుకంటే వరద అంటే వరములను ఇచ్చున్నది, వరదాయిని అని చెప్పుకుంటాం కదా, అలా కూడా చెప్పుకోవచ్చు. బట్ ఇక్కడ అర్థం ఏంటంటే అవరద అంటే శ్రేష్ఠులు కాని వారిని, మంచివాళ్ళు కాని వారిని లేదా చెడ్డవారిని ఖండించున్నది అని అర్థమట. సరే, ఈ నామ ప్రభావం ఏంటంటే ఇక్కడ ఇంకొకటి కూడా అర్థం చెప్తున్నారు. ఆ వరద అంటే ఇంకా అమ్మవారి కంటే వరములు ఇచ్చేటటువంటి మరొకరు లేరు అన్నట్టుగా చెప్తున్నట్టు. అమ్మవారికి సాటి లేరు, వరములను ఇచ్చువారిలో అమ్మవారికి సాటి లేనటువంటి అని అర్థమట. మనము ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే దానికి కట్టుబడే ఒక లక్షణం ఏర్పడుతుంది. ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలి అనే ఒక లక్ష్యం ఏర్పడి దానితో మనలోని సమర్థతను పెంచుకుంటూ ఉంటాము. దీంతో పాటు మనకు కాస్త జ్ఞానము, అనుభవము అనేది పెరుగుతూ వస్తాయి కదా. అలా పెరుగుతున్నప్పుడు కాస్త వివేకంగా ఆలోచిస్తూ మనం ఇతరులకు ఒకసారి మాట ఇచ్చే ముందు కాస్త ఆలోచిస్తూ అది మనకు సాధ్యమా, మాట తగిన సందర్భమా మొదలైన ఆలోచనలు చేస్తాము. దాతృత్వ గుణము అనేది పెంపొందుతుంది. కానీ దాతృత్వము అనేది ఎంత పాళ్లలో ఉండాలి అనే ఒక విచక్షణను కూడా కలిగి ఉంటాము. తర్వాత నామం 640వది వాగధీశ్వరి. అంటే వాక్ ప్లస్ అధీశ్వరి. వాగధీశ్వరి అంటే వాక్కులకు అధిదేవత అని. వాక్కు అంటే శబ్దమే కదా, అలా శబ్దలోకానికి అధీశ్వరి అని కూడా అర్థమట. నాదము, శబ్దము వాటికి సంబంధించిన అమ్మవారిని కూడా
అలాగే వాక్ దేవతలు అంటే వసిన్యాది దేవతలు ఉంటారు కదా, వాగ్దేవతలు, వాళ్లకు అధినాయకురాలు అని కూడా అర్థము. సరే, ఈ నామ ప్రభావం ఏంటో చూద్దాం. మనము చక్కని వాక్కులను కలిగి ఉండి మంచి జ్ఞానాన్ని కలిగి ఉండి దాంతో మనం ఉన్నత స్థితికి చేరుకోగలుగుతాము. అలాగే మన ఎదుటివారు కూడా ఎవరైతే చక్కగా జ్ఞానవంతంగా మాట్లాడతారో వారితో మాత్రమే సన్నిహితంగా ఉండడానికి మన మనసు అనుకూలంగా మారుతుంది. అంటే సమర్థులకు దగ్గరవ్వాలా అనే ఒక మానసిక తత్వం ఏర్పడుతుంది. అంటే జ్ఞానం, తెలివి అనేది అందరికీ ఉంటుంది, కానీ ఎటువంటి తెలివైన వారితో మనం స్నేహం చేయాలి, ఎటువంటి వారికి దగ్గర ఉండాలి అనే ఒక విచక్షణ ఏర్పడుతుంది. అంటే దుర్మార్గులకు, చెడ్డవారికి దూరంగా ఉంటూ మంచి జ్ఞానము, మంచి వాక్ సంపద ఉన్నవారికి, అలాగే సంఘంలో మంచి పేరు ఉన్నవారితో మాత్రమే కలిసి మెలిసి తిరగాలనే ఒక స్పృహ ఏర్పడుతుంది. తర్వాత నామం ధ్యానగమ్య. ధ్యాన గమ్య అంటే ధ్యానమునకు లక్ష్యము, గమ్యమైనది అని అర్థము, లేదా ధ్యానము చేత పొందబడేది అని కూడా అర్థమట. భావనా మాతృరాలు కదా, అమ్మవారికి ఒక సాకారం అనేది ఉండదు, అంటే రూపం అనేది ఉండదు. ఆమెను మనము భావనా మాత్ర చేత ఊహించాలి తప్పితే భౌతిక రూపం అనేది ఉండదు. అమ్మవారి రూపం ఏమిటి అంటే మనకు ధ్యాన, ధ్యాతృ, ధ్యేయ రూప అనే నామంలో చెప్పినారు చూడండి. ధ్యానము వల్ల వస్తుంది, ధ్యాతృ వల్ల వస్తుంది, అలాగే ధ్యేయాన్ని కలిగి ఉండాలి. అలా కలిగి ఉన్నప్పుడు అమ్మవారిని మనము చూడగలుగుతాము. అంటే అమ్మవారి తత్వం ఏంటి అనేది మనకు అవగతమవుతుంది. ఈ నామ ప్రభావం ఏంటంటే మన ఆలోచనలు అనేవి, అంటే సరైన ఆలోచనలను ఎలా జనింపజేసుకుంటాము అంటే మంచి ధ్యానము ద్వారా. ముందుగా ధ్యానము చేయాలి, ఏకాగ్రతను కుదుర్చుకోవాలి అనే ఆలోచన మనలో ఏర్పడుతుంది. అంటే అనవసరమైన వాటిని వదిలేసి ఓన్లీ కావలసిన వాటిని మాత్రమే ఆలోచిస్తూ వాటినే ధ్యానిస్తూ గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోగలుగుతాము. ధ్యానము అంటే అదే కదా, మనసులో అనవసరమైన ఆలోచనలన్నింటినీ వదిలేసి మనసుని ప్రశాంతంగా ఏకాగ్రంగా ఉంచుకోవడమే ధ్యానం కదా. ఆ విధంగా ధ్యాన గమ్యము అంటే ధ్యానము ద్వారా గమ్యమును చేరుకోవడానికి అనుకూలించేది అని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి, ధ్యానము అంటే ఏకాగ్రత, ఒక లక్ష్య సాధన, ఏకాగ్రమైన మనసు అని. తర్వాత నామం అపరిచ్ఛేద్య. మనం శ్లోకం చదివేటప్పుడు అలా చెప్పేస్తూ ధ్యానగమ్య పరిచ్ఛేద్య అంటాం, కానీ ఇక్కడ అలా చెప్పకూడదు, అపరిచ్ఛేద్య అని పలకాలి. అపరిచ్ఛేద్య అంటే, పరిచ్ఛేద్య అంటే విభజన చేయదగినది, అపరిచ్ఛేద్య అంటే విభజన చేయడానికి వీలు లేనిది అని అర్థం. ప్రపంచంలో ఏ పదార్థాలైతే విభజించడానికి, విడగొట్టడానికి వీలు కాదో అవే భగవత్ స్వరూపాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఉదాహరణకు కాలము, జ్ఞానము, సత్యము మొదలైన లక్షణాలు, ఆకాశము, వీటిని మనము విభజించలేము కదా, విడగొట్టలేము. ఆ విధంగా ఏవైతే విడగొట్టలేని ఉంటాయో ఆ రూపమే అమ్మవారు అని చెప్పుకోవచ్చు. ఈ నామ ప్రభావం చూద్దాం. మనలో విభజించలేని, విడదీయలేని కొన్ని శక్తులు ఏర్పడతాయి. అంటే చెప్పాలంటే నిజాయితీ లాంటివి. మనిషిలో నిజాయితీ అనేది ఒకసారి ఏర్పడింది అంటే అది నిత్యము ఉంటుంది. ఎప్పుడో మధ్యలో వచ్చిన నిజాయితీ అంటే అది తాత్కాలికమై ఉంటుంది. మొదటి నుంచి ఉన్న నిజాయితీ అనేది శాశ్వతమై, అది అతని శరీరం ఉన్నంత కాలము అతనితో ఉంటుంది. నిజాయితీ అనే లక్షణము, నిజాయితీ అనేది నేను ఉదాహరణకు చెప్పినాను. అలాగే చాలా లక్షణాలు అనేవి వారి జీవితంలో చేసే ప్రతి పనికి సహాయకారిగా ఉంటూ ప్రయోజనాన్ని ఇస్తూ ఉంటాయి. వాటి ప్రయోజకత్వం కూడా పెరుగుతూ ఉంటుంది. తర్వాత నామం జ్ఞానద. ఇందాక చెప్పుకున్నట్టు వరదాలో వరములనిచ్చున్నది అన్నట్టు జ్ఞానద అంటే జ్ఞానమునిచ్చున్నది అని అర్థము. ఎటువంటి జ్ఞానము అంటే మోక్షమునిచ్చేటటువంటి జ్ఞానం అట. మోక్షము అంటే అన్నిటి యందు పరమతృప్తిగా, పరమానందముగా ఉండడమే మోక్షము. మరి దాన్ని పొందడానికి కావలసిన జ్ఞానమును ఇస్తుంది అమ్మవారు. ఈ నామ ప్రభావం చేత మనలో ఎప్పుడూ జ్ఞానము, వివేకము, విచక్షణ, సంయమనము, సహనము మొదలైన జ్ఞాన సంబంధమైన గుణాలు, తత్వాలు పెరుగుతూనే ఉంటాయన్నమాట. మన ప్రవర్తనలో, మన పరిసరాల్లో కూడా అవి ప్రకటితమవుతూ ఉంటాయి. మనలోనే కాకుండా అవి ఇతరులను కూడా మంచి ప్రభావానికి గురి చేస్తాయి. తరువాతి నామం జ్ఞాన విగ్రహ. అంటే జ్ఞానమును మూర్తి స్వరూపముగా కలది అని.
ఇందాక చెప్పుకున్నాం కదా, విభజించలేని వాటిని అమ్మవారు స్వరూపంగా చెప్పుకోవచ్చు అన్నట్టు ఇక్కడ. అందుకే జ్ఞాన విగ్రహ అని చెప్పి అంటున్నారు. మరొకటి ఏంటి అంటే, జ్ఞానము అనేది ఒక పోత పోస్తే విజ్ఞాన ఘనరూపిణి, ప్రజ్ఞాన ఘనరూపిణి అనే నామాలు చెప్పుకున్నాం కదా. అలాగే ఇక్కడ కూడా జ్ఞానము అనేది ఒక విగ్రహ రూపం దాలిస్తే అదే అమ్మవారు అన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఈ నామ ప్రభావం ఏంటంటే, ఇందాకటి నామంలో చెప్పుకున్నామే మనము, జ్ఞానానికి సంబంధించిన విచక్షణ, వివేకము అంటే మొదలైన జ్ఞానపూరితమైన గుణాలు ఉంటాయి కదా, అవన్నీ ఒక మూర్తి రూపంగా మనం తయారవుతాము. వాటితో మనలో ఒక మంచి సంస్కారం అనేది ఏర్పడి ఒక సంస్కార గుణానికి ప్రతిరూపంగా తయారవుతాం అన్నమాట. అటువంటి రూపంతో మనము ఇతరులతో ప్రకటితమవుతాము. మనం కొంతమందిని చూస్తుంటాం, వాకింగ్ ఎన్సైక్లోపీడియా అని, వాకింగ్ లైబ్రరీ, మూవింగ్ లైబ్రరీ అని అంటుంటారు కొంతమందిని. వాళ్ళకి అటువంటి ఒక సమర్థత, ఒక మంచి లక్షణం ఎలా ఏర్పడి ఉంటుంది అంటే అమ్మవారి అనుగ్రహం. వాళ్ళు జ్ఞానాన్ని ఉపాసించుంటారు కాబట్టి అలా కనిపిస్తారు మనకి. తర్వాత 128వ శ్లోకము, సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. ఇందులో ముందుగా సర్వ వేదాంత సంవేద్య అనేది చూద్దాం. ఈ నామానికి అర్థం ఏంటంటే, సర్వ వేదాంత అంటే అన్ని ఉపనిషత్తుల చేత, సంవేద్య అంటే చక్కగా తెలియబడినది, చక్కగా వర్ణింపబడినది అని అర్థము. వేదాంతాలు అంటే వేదములకు చివర ఉన్నవి అని కాదు, వేదముల యొక్క సారము అని అర్థం. సమ్మరీ అంటారు కదా, అది. ఈ నామ ప్రభావంతో మనకు వేదాలను, శాస్త్రాలను, పురాణాలు, ఉపనిషత్తులు మరియు కావ్యాలు మొదలైన వాటిని, వాటిలోని అంతరార్థాన్ని, వాటి యొక్క అంటే ఆ కావ్యాలు వాటిని సృజించిన లక్ష్యాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. వాటిలో పొందుపరిచిన సూత్రాలు, అందులోని పాత్రలు, సంభాషణలు, పరిణామాలు మొదలైనవన్నీ కూడా మనలో వివేకాన్ని పెంచుతాయి. వాటిని తెలుసుకోవడం ద్వారా మనలో ఒక నూతన ఉత్తేజము, నూతన శక్తి అనేది ఏర్పడుతుంది. వాటి ద్వారా మన జీవితాన్ని నిర్మించుకోవాలి అనే ఒక జ్ఞానం అనేది ఏర్పడుతుంది. అంటే మన వేదాల్లో, శాస్త్రాల్లో, పురాణాల్లో ఏముంటుంది, మనిషి ఎలా జీవించాలి అనేది చెప్పి ఉంటుంది కదా, దేన్ని ఎలా ఉపయోగించుకోవాలి మొదలైన విషయాలన్నీ కూడా ఉంటాయి. ఆ విధంగా ఆ శాస్త్రాలను, పురాణాలను అనుసరిస్తూ వాటిని గౌరవిస్తూ జీవితాన్ని గడిపే ఒక మనసు అనేది ఏర్పడుతుంది. తర్వాత నామం సత్యానంద స్వరూపిణి. ఇక్కడ సత్యానందము అంతా ఒకటే అన్నమాట. సత్యము అంటే నిత్యమైన, ఆనందము అంటే ఆనందము, ఎప్పుడూ ఉండే ఆనంద స్వరూపిణి అని అన్నమాట. ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఆనందములు అనేవి కొన్ని దశలు ఉంటాయట. మానుషానందము, ఇంద్రానందము, ఇలా ఆ దశల్లో సత్యానంద స్వరూపముగా ఉన్న అమ్మవారు అని అర్థము. సత్యము అంటే నిత్యమైనదని, అలాగే సత్యమైనదని కూడా, ఎప్పుడూ సత్యమై ఉండి ఆనంద స్వరూపముగా ఉన్నది అని అర్థం. ఇంకో అర్థం కూడా ఉందట, అంతరార్థంగా చెప్తారు దీన్ని. సత్య అంటే సూర్యుడు అని అర్థము, ఆదిత్యుడు అంటారు కదా, ఆ విధంగా ఆదిత్యుడి వలె విరాజిల్లేటటువంటి ఆనంద స్వరూపిణి అని కూడా అర్థమట. ఈ నామ ప్రభావం చూసేద్దాం. మన జీవితంలో మనం పొందుతున్న ఆనందానికి, మన ప్రవర్తనలకి అంటే నిజాయితీ, క్రమశిక్షణ, క్రమబద్ధత మొదలైన లక్షణాలు ఉంటాయి కదా, వాటికి అంటే వాటి లోపల ఉన్న సత్యము అనేది గ్రహించగలుగుతాము. అంటే మనము నిజంగా ఆనందాన్ని అనుభవిస్తున్నామా, నిజమైన క్రమశిక్షణతో మెలుగుతున్నామా, అంటే పైన ఎవరైనా చూడడానికే మనము క్రమశిక్షణ, నిజాయితీని పాటిస్తున్నామా, లేదా నిజంగానే మనస్ఫూర్తిగా మనం నిజాయితీతో ఉంటున్నామా అని ఒక మన లోపల మనమే విమర్శించుకునే విధంగా మన మనస్తత్వం అనేది తయారవుతుంది. వాటికి నిజమైన విలువనివ్వాలి అనే ఒక తత్వం ఏర్పడుతుంది. తర్వాతి నామం లోపాముద్రార్చిత. అంటే లోపాముద్ర అంటే తెలుసు కదా, అగస్త్యుడి భార్య అన్నమాట, ఆమె చేత అర్చింపబడినది అని. లోపాముద్ర అనే విద్యకు ప్రతీకగా చెప్తారట. ఆ విద్య చేత, ఆ విద్యలో అమ్మవారి వర్ణించబడినది అని కూడా అర్థమట. ఈ నామ ప్రభావం ఏంటంటే, మనకి ఎవరైనా ఏదైనా విషయాన్ని తెలియజేస్తే, అంటే ఒక జ్ఞానాన్ని బోధిస్తే దాన్ని అంతటితోనే వదిలేయకుండా మన స్వయం కృషితో, మన సాధన ద్వారా దాన్ని మరింత ఫలప్రదం చేసుకోవాలి అనే తత్వం ఏర్పడుతుంది. అంటే ఏదైనా
ఎవరో వచ్చి చెప్పడం వల్ల కాదు, మనల్ని మనము ఉద్ధరించుకోవాలి అనే తత్వం ఏర్పడుతుంది. అంటే మనకి ఒక సామెత ఉంది కదా, గుర్రాన్ని ఏటిదాకా తీసుకెళ్ళొచ్చు కానీ నీళ్లు తాగడం గుర్రం బాధ్యత అన్నట్టు, మనకి ఎవరైనా ఏదైనా ఒక మార్గం సూచించినా, ఒక జ్ఞానాన్ని బోధించినా దాన్ని ఎలా సత్ఫలితంగా మార్చుకోవాలి అనేది మన చేతుల్లో ఉంటుంది. ఆ విధంగా మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి పెద్దలు నిర్దేశించిన ఆ విధానాలను తెలుసుకొని ఆచరించి వాటిని మనం విఘ్నతతో పాటిస్తూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటాము. ఆ విధంగా పెద్దలు చెప్పిన విధానాలని ప్రయత్నించడం ద్వారా మనము ఏ ప్రయత్నానికైనా అర్హులం అవుతామన్నమాట. తర్వాతి నామం లీలా క్లుప్త బ్రహ్మాండ మండల. ఇదంతా ఒకటే నామమే, 648వ సంఖ్య గలది. దీని అర్థం కాస్త జాగ్రత్తగా గమనించాలి. లీలా క్లుప్త అంటే అమ్మవారు తన క్రీడా వినోదానికై సృష్టించిన బ్రహ్మాండ మండల, అంటే ఈ బ్రహ్మాండాల సమూహము కలది అని అనమాట. అంటే ఈ బ్రహ్మాండాలన్నింటినీ అమ్మవారు ఎందుకు సృష్టించింది అంటే తన లీలా వినోదము కోసము ఆ విధంగా సృష్టించిన అమ్మవారు అని అర్థము. లీలా అంటే క్రీడా వినోదానికై, క్లుప్త అంటే కల్పించబడి క్లుప్తీకరించబడిన అని, బ్రహ్మాండ అంటే బ్రహ్మాండముల, మండల అంటే సమూహము గలది అని అర్థము. అంటే ఈ బ్రహ్మాండాలు విశ్వాలన్నిటిని ఎందుకు సృష్టించింది అంటే తన క్రీడా వినోదానికై ఆ విధంగా సృష్టించింది, క్లుప్తీకరించింది అని అర్థం. అంటే ప్రయోజనం లేకుండా ఎవరు ఏ పనిని ఏ ప్రయత్నాన్ని చేయరు కదా. మరి అమ్మవారు ఈ బ్రహ్మాండాలని ఎందుకు సృష్టించింది అంటే తన లీలా వినోదం కోసం అని ఒక చమత్కారంగా చెప్తున్నారు. ఈ నామ ప్రభావం ఏంటో చూసేద్దాం. భగవంతుని యొక్క సృష్టి తత్వాన్ని అర్థం చేసుకోవడం అనే తత్వం ఏర్పడుతుంది. ఎవరైతే ఈ విధంగా ఆలోచిస్తారో వారికి ఈ ప్రపంచం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఏదైనా ఎత్తుకు వెళ్ళే కొద్దీ మనకు అన్నీ కనిపిస్తాయి, దగ్గరగా కనిపించేస్తాయి కదా. ఆ విధంగా మన మనసు, మన లక్ష్యము అనేది ఉన్నతంగా ఉండి మిగతా విషయాలు మనకు చిన్నవిగా కనిపిస్తాయి. అందుకే యోగులు, జ్ఞానులు, సన్యాసులు మొదలైన వారు ఈ భౌతిక విషయాలన్నిటిని తృణప్రాయంగా అంటే గమనిస్తూ ఉంటారనమాట. అంటే గడ్డి పరకతో సమానంగా, విలువలేని ఒక చిన్న గడ్డి పరకతో సమానంగా భావిస్తారు. నిశ్చలమైన, నిర్మలమైన ఒక మంచి శక్తితో కూడిన మానసిక స్థితిని ఏర్పాటు చేసుకుంటారు. అలా అని మనం కూడా ఏ సన్యాసమో తీసుకుంటాము, యోగులం అయిపోతాము అని కాదు. మన నిత్య జీవితంలోనే మనం చేసే పనుల్లోనే అనవసరమైన వాటికి ప్రాధాన్యతనివ్వకుండా మనం చేస్తున్న పనిలో వచ్చే అంటే ప్రయత్నాల్లో వచ్చే ఫలితాలను కార్యకారణ సంబంధాలుగా భావిస్తూ మనసును ప్రశాంతంగా ఉంచుకోగలుగుతాము. ఇవి ఈరోజు మనం చెప్పుకున్న లలితా సహస్రనామాలు మనుషుల మానసిక ప్రవర్తనలో తీసుకొచ్చే మార్పులు, పరిణామాలు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని నామాలతో మరొక వీడియోలో కలుద్దాం. అమ్మవారి నామాలని శ్రద్ధగా విన్నందుకు ధన్యవాదములు. హ్యావ్ ఎ నైస్ డే.